హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎగ్జామ్స్ నో ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే మనకి వీడియోస్ అయితే మాత్రం పెట్టగానే తెలుస్తుంది. సో మీ అందరికీ ఆ విషయం తెలిసింది. కొన్ని వీడియోస్ని ఏంటంటే మనం పెడతాము, బట్ ఒక 1 అవర్ 2 అవర్స్లోనే అవి మళ్ళీ డిలీట్ చేసేయడం అనేది అయితే అవుతుంది, లేదా ప్రైవేట్లో అనేది పెట్టేస్తాము. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ పేపరు, బట్ కానీ అది ఓన్లీ 1 అవర్ అట్లనే పెట్టి తీస్తూ ఉంటాం అనమాట. సో ఇంపార్టెంట్ పేపర్స్ అనేవి కొంచెం టైం చూసి పెట్టి మళ్ళీ తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మీకు కంపల్సరీ ఇంపార్టెంట్ పేపర్స్ అనేది మీరు కంపల్సరీ చూడగలుగుతారు, బికాజ్ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. అలాగే 9th క్లాస్ తెలుగు పేపర్ అయితే ఇప్పుడు ఈ వీడియోలో అనేది ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు మీకు ఇది కంప్లీట్ పేపర్ ఫుల్గా ఎగ్జామ్స్లో వచ్చేస్తుందా అంటే కాదండి, అలా రాదు. మనకేంటంటే ఒక 50% 60% ఇందులోంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం అనేది కన్ఫర్మేషన్ ఉన్నట్లుగా మనం పెడతాం అన్నమాట. అంతే తప్ప మీకు సేమ్ పేపర్ ఇక్కడ పెట్టేస్తున్నారా అండి అంటే అలా ఎవ్వరూ పెట్టరండి. సో మీకు ఏంటంటే ఈ పేపర్ మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మ్యాక్సిమం మార్క్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు అనే ఎష్యూరెన్స్ ఉన్న పేపర్స్ని మాత్రమే మేము పెడతా ఉంటాము. మీరు మా ఛానల్ని అయితే మీరు 100% నమ్మొచ్చు. ఛానల్లో కంపల్సరీ మీకు యూజ్ అయ్యే వీడియోస్ని ఇప్పటివరకు అయితే పెట్టడం అనేది జరిగింది. సో ముందు కూడా మీకు అలా యూజ్ అయ్యే పేపర్స్ అనేవి చాలా వరకు వస్తూనే ఉంటాయి. పేపర్స్ 2-3 పెట్టడం జరిగిందంటే ఆ 2-3 కూడా మీరు ప్రిపేర్ అవ్వడం మంచిదండి. బికాజ్ ఎందుకంటే మేము ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి ఇవేంటంటే కొంచెం ఓన్గా ప్రిపేర్ చేస్తూ కూడా ఉంటాము. కొన్ని పేపర్స్ని టీచర్స్ అవి ఓన్గా ప్రిపేర్ చేసి ఇచ్చిన పేపర్స్ అవి కూడా ఉంటాయన్నమాట. సో మీరేంటంటే ఆ పేపర్స్లో మ్యాక్సిమం అయితే మీరు ప్రిపేర్ అవ్వడం అనేది చేయండి. ఈ పేపర్ అయితే మాత్రం దీనికి కింద మనం ఆన్సర్స్ కూడా ఇచ్చాము, ఇది ప్రిపేర్ చేసిన పేపరేనండి. సో మీరు హ్యాపీగా చదువుకుని చక్కగా దీంట్లో అయితే మీరు మ్యాక్సిమం మార్క్స్ అయితే గెయిన్ చేయొచ్చు అన్న హోప్ తోటి మేము ఈ పేపర్ అయితే పెట్టడం జరిగింది. కన్ఫర్మ్డ్ పేపర్ అయితే కాదండి, కంపల్సరీ ఇదేంటంటే మీకు ఇంపార్టెంట్ పేపర్, ఎందుకంటే దీంట్లో ఉన్న మ్యాక్సిమం క్వశ్చన్స్ అయితే మీకు రావచ్చు. సో మీరు ప్రాక్టీస్ అయితే బాగా చేయాలనుకుంటున్నాను. తెలుగు ఎగ్జామ్ అనేటప్పటికీ చాలామందికి చాలా భయాలు ఉంటాయి కదా. సో అలా ఏం భయం పెట్టుకోకుండా హ్యాపీగా అయితే ఎగ్జామ్ రాయండి. మ్యాక్సిమం మోడల్ పేపర్స్ని ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా మనకి అస్సలు ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ని టోటల్గా మనం రాయగలుగుతాము. సో మీరు మోడల్ పేపర్స్ని ఏవి కూడా మిస్ చేసుకోవద్దు. అండ్ మీకు ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ఫ్రెండ్స్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మాకు కూడా ఎంతమంది మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవుతున్నారు, ఏ క్లాస్ వాళ్ళు సబ్స్క్రైబ్ అవుతున్నారు అవన్నీ మాకు అర్థమవుతూ ఉంటుంది. అలాగే ఆఫ్టర్ 10th అయిపోయిన పిల్లలు కూడా ఇంటర్మీడియట్ అవి కూడా క్వశ్చన్ పేపర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు దానికి సంబంధించిన పేపర్స్ అవి కూడా ముందు పెట్టాలనుకుంటున్నాము, పెడతాను కంపల్సరీ. సో మీరు అందరూ అయితే నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు ఏమేమి పేపర్ కావాలి అని చెప్పేసి ఒకవేళ మీకు ఏదైనా నీడ్ ఉంటే ఆ పేపర్స్ని కూడా నాకు అడగండి. అలాగే బిఫోర్ ఎగ్జామ్, రేపు ఎగ్జామ్ అనగా ఈరోజు మాత్రం కంపల్సరీ ఒక పేపర్ అయితే వస్తుందండి. ఆ పేపర్ని మీరు అసలు మిస్ అవ్వద్దు. ఆ పేపర్ అయితే కంపల్సరీ మీరు ఫాలో అవ్వండి, ఎందుకంటే ఆ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మ్యాక్సిమం కన్ఫర్మ్డ్గానే ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్ పేపర్ అనేది. సో ఆ పేపర్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ నోటిఫికేషన్ని కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. అప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే వీడియో చూడొచ్చు. ఒకవేళ వీడియో అనేది ప్రైవేట్లోకి వెళ్ళిపోయినా కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు ముందుగానే వస్తుంది. సో మీరు ఈ వీడియోతో అయితే మీకు అన్ని క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదైతే మాత్రం మోడల్ పేపర్ అండి, షూర్గా మోడల్ పేపర్. సో మీరు బాగా ప్రిపేర్ అయిపోండి.